తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశం పొలిటికల్ హీట్ పెంచింది. అన్నదాత పండించిన పంట ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్గా మారింది. వేగంగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని విపక్షాలు ఆరోపిస్తుంటే పంట కొనుగోలుకు కేంద్రం సహకరించడం లేదని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మొత్తంగా రైతులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే రాజకీయ నాయకుల మధ్య ధాన్యం దంగల్ పీక్స్ కు చేరుతోంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు కొనే దిక్కులేక రైతులు ఇబ్బందులకు తప్పడం లేదు. నెల రోజులుగా రైతు కళ్ళలో కన్నీళ్లు తప్ప ఆనందం లేదు. ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు తమ గుండె ఆగిపోతుందో అని వరి కుప్పలపైనే రైతులు పడిగాపులు కాస్తున్న దుస్థితి రైతులది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోంది. మిల్లుల వద్ద అన్లోడింగ్ ఆలస్యం, హమాలీల కొరత, రవాణా లారీల కొరతతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. కొన్ని చోట్ల రైతులు విసిగిపోయి వరి ధాన్యానికి నిప్పు పెడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ఊహించని విధంగా ఈసారి వరి ధాన్యం దిగుబడి వచ్చింది. దాదాపు 69.86 లక్షల ఎకరాల్లో సుమారు 142 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో కేంద్రం 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతిని ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఇప్పటివరకు 51 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశామని ప్రకటించింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. తేమ శాతం నెపంతో రైస్ మిల్లర్లు చేసిన తరుగు కట్టింగులు, దళారుల దోపిడీ రైతులకు శాపంగా మారాయి. చివరి నిమిషంలో కొనుగోళ్లు నిలిచిపోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో కొనుగోళ్లు ఆలస్యం కావడం వల్ల 10 మందికి పైగా రైతులు కల్లాల్లోనే ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్యపై ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశాయి. ఈ సమస్యపైన ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరును పూర్తిగా తప్పుపడుతున్నాయి. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. 2 రోజుల్లో ధాన్యం కొనకుంటే కలెక్టరేట్లు ముట్టడిస్తామన్నారు హరీష్ రావు. ఇటు రైతు గోసా, బీజేపీ భరోసా పేరుతో కల్లాల బాట పట్టింది బీజేపీ. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో బీజేపీ నేతలు పర్యటిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలను ప్రభుత్వం ఖండిస్తోంది. ఒక్క రైతు కూడా చనిపోలేదని, బురద చల్లేందుకే ప్రతిపక్షాలు అబద్దాలు ఆడుతున్నాయని మంత్రి ఉత్తమ్ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, ఎఫ్సీఐ బియ్యం కోటా తీసుకోకపోయినా రైతుల కోసం ప్రతి గింజ కొంటున్నామని చెబుతున్నారు. కోటి 40 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండుతున్నది. అందులో 90 లక్షలు ప్రభుత్వం కొంటది అని చెప్పినావు. ఇవాళ ఏమంటున్నావు? కోటి 40 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండుతుంది, అందులో సగం 70 లక్షలు కొంట, మిగతా 70 లక్షలు ఎగబెడతా అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మిగతా 70 లక్షలు దళారులకు అమ్ముకోవాలనా? ఏం చేయాలి? వడ్లు కొనే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెడతా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం 51 లక్షలే కొంటా అంటుంది. పోయి ధర్నా చేయి. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వడ్లు కొనకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులము, ఎమ్మెల్యేలం ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం. మేము రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపలా చూస్తా ఉన్నారు. ఎక్కడ బండ్లు వచ్చి లిఫ్ట్ చేస్తాయని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మడానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అక్కడ అమ్ముడు పోకుండా వాన్లో ధరిచి టార్పాలిన్ లేక, బోరి సంచులు లేక, ఇవన్నీ లేక ఈరోజు రైతులందరూ బాధపడతా ఉన్నారు. మా టీం వస్తున్నదని చెప్పేసి మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా ఎమ్మెల్సీలు వస్తున్నారంటే దానికి ముందే రాత్రే ఈరోజు మొత్తం ప్రభుత్వం ఒక యంత్రాంగము రైతులను బెదిరించి వాళ్ళ సంచులు నింపి ఎట్లా పడితే అట్లా మిల్లర్లకు తీసుకోవడం జరిగింది. పురుగులు కాలే, కానీ మీకు కొన్నామని చెప్పేసి ప్రభుత్వం అంతా కూడా అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారు. రైతులను అడుగుతూ చెప్తున్నారు. రాత్రి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ట్రాక్టర్లో బోరి సంచులు తీసుకొచ్చి ఖాళీ తీసుకోండి, ఎంత నింపుకోండి దీన్ని మిల్లర్లకు పంపించాలని చెప్పారు. అప్పుడు తీసుకోండి తొందరగా ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఈ మూల కారణం బీజేపీ. ఎంఎస్పీ ఏదైతే ప్రకటిస్తారో ఎంఎస్పీ ధరకి కొనాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఆ యొక్క బాధ్యతను వదిలేసి తెలంగాణ ప్రభుత్వం మీద భారం వేసి ట్రాన్స్పోర్ట్కి కావాల్సినటువంటి డీజిల్ సప్లై చేయలేనటువంటి అసమర్థులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పీకి
మేము ధాన్యం తీసుకోము, మొక్కజొన్నలు తీసుకోము, జొన్నలు తీసుకోము, మాకు బాధ్యత లేదని నిర్లక్ష్యంగా ప్రకటించినటువంటి దౌర్భాగ్యులు రైతుల గురించి మాట్లాడితే రైతులు నమ్మే పరిస్థితి లేదు. ఈ రైతులు రోడ్డును పడి కన్నీళ్లు కాల్చడానికి మూల కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క చర్య.